హాయ్ అండి, టుడే లంచ్ కోసం రూబర్తో పులిహోర చేస్తున్నాను. ఎలా చేయాలో చూద్దాం రండి. అనేది రూబర్బ్ అండి. ఇవి ఎలా ఉంటాయి రూబర్బ్, ఇవి యూకేలో అయితే దొరుకుతాయి, మన ఇండియాలో అయితే దొరకండి ఇవి. కానీ హెల్త్కి అయితే మంచివి. ఇవి సేమ్ మన చింతకాయ పులుపు ఎలాగ ఉంటుందో అలాగే ఉంటుంది. టేస్ట్ అయితే బాగుంటుందండి. నేను ముందుగా వీటిని ముక్కలు ముక్కలు కింద కట్ చేసుకుని చిన్న ముక్కలు కింద కట్ చేసుకోవాలండి. ఈ సైజ్ నేను చూపిస్తున్నాను. ఇలా ముక్కలు కింద కట్ చేసుకుని కడిగేసుకుని అప్పుడు ఉడకపెట్టుకోవాలండి. నేను ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టానండి పక్కన. నేను ఓవెన్లో కుక్ చేశానండి 5 minutes. ఇవి మెత్తగా అయిపోతాయండి ఇలా కుక్ చేస్తేనే. వీటి నుంచి మనం చింతపండు రసం ఎలా తీసుకుంటామో అలా తీసుకోవాలండి. నేను తీసి చూపిస్తాను మీకు ఇప్పుడు. నేను రసం తీసి పెట్టుకున్నానండి. ఇలాగే చక్కగా తీసి పెట్టుకోవాలండి. ఎలా తీసుకోవాలి, దేంతో తీసుకోవాలంటే అండి, మనం ఆకుకూరలు ఫిల్టర్ చేసుకుంటాం కదా, దాంతో అందులో వేసేసుకుని ఆ ముక్కల్ని చేసుకుంటే బాగా ఇలా వస్తుంది. థిక్గా చేసుకోండి. పలుచగా చేసుకున్నారంటే బాగోదు. నేను రైస్ కూడా ఉడకబెట్టేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు పోపు వేసుకుందాం పులిహోరకి. పోపుకి ఆయిల్ వేసుకున్నానండి. నేను వేసుకున్న ఆయిల్ ఒక 5 spoons అయితే ఉంటుంది అండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక వేరుశనగలు వేసుకుందామని ఫస్ట్. పోపు పెట్టేటప్పుడు కొద్దిగా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంది. అక్కడ పోపు మొత్తం మాడిపోతుంది. వేరుశనగలు లేగినండి. ఇప్పుడు శనగపప్పు వేసుకుందామండి. శనగపప్పు వెళ్తున్నప్పుడే మినపప్పు కూడా వేసేసుకుందామండి. అవి వెళ్తున్నప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. నేను 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. నేను తీసుకున్న రైస్కి. నేను చిన్న అల్లం ముక్క తీసుకుని దంచుకున్నానండి. ఈ పులిహోరకి అల్లం దంచుకుని వేసుకుంటే బాగుంటుందండి ఫ్లేవర్. నేను చిన్న అల్లం ముక్క దంచుకుని వేసుకున్నానండి. ఇప్పుడే కరివేపాకు కూడా వేసేసుకున్నానండి. ఈ టైంలో ఆవాలు వేసుకున్నాను. ముందుగా వేసుకుంటే నేను తీసుకున్న ఈ చిన్న ఆవాలు అన్నందుకు లాస్ట్లో వేసుకుంటున్నాను. మీరు పెద్ద ఆవాలు తీసుకుంటే కొంచెం ముందు వేసుకోండి. కరివేపాకు ముందు వేసుకోండి. నేను చిన్న ఆవాలు కాబట్టి ఇప్పుడు వేసుకుంటున్నాను. నేను 2 ఎండుమిరపకాయలు తీసుకుని ముక్కలు చేసుకుని పెట్టుకున్నానండి. ఇలాగా ఇప్పుడు ఇవి కూడా వేసేసుకున్నానండి. ఈ టైంలోనే రైస్ సరిపడినంత ఫస్ట్ వేసుకుందాం అండి. ఈ టైంలోనే సాల్ట్ వేసుకుందామండి. మీకు ఎంత వేసుకోవాలో తెలియకపోతే పులిహోర కలుపుకున్నాక టేస్ట్ చూసి మళ్ళీ కలుపుకోవచ్చండి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేద్దాము.
మనం తీసి పెట్టుకున్న జ్యూస్ రూబాబ్ జ్యూస్ వేసుకోవాలండి. కొంచెం ఒక 4-5 మినిట్స్ ఉడకపెట్టుకోవాలండి రూబాబ్ జ్యూస్ని. రూబాబ్ జ్యూస్ ఉడికిపోయిందండి. ఇలా రావాలండి. మనం చింతపండుకి ఎలా జ్యూస్ ఎలా ఉడకబెట్టుకుంటామో అలాగే చేయము. ఇలా రావాలండి. అప్పు వేసుకున్నాం గ్యాస్. ఇది చల్లారాక అప్పుడు రైస్లో వేసి కలుపుకోవాలండి. కొంచెం ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే చల్లారుతుందండి. పోపు చల్లారిపోయిందండి. ఇప్పుడు వేసి కలిపేసుకున్నాము. రైస్ అంతా కలిసిలా కలుపుకోవాలండి. ఎక్కడ వైట్ రైస్ అయితే కనిపించకూడదు. కానీ ఈ టైంలోనే టేస్ట్ చూసి ఉప్పు సరిపోకపోతే కలుపుకోండి. కారం అయితే మీరు ఫస్ట్లోనే పోపు వేసుకున్నప్పుడే వేసేసుకోవాలి. ఇప్పుడైతే వేయలేము, కారం తక్కువైనా. ఇంకా ఉప్పు అయితే కలుపుకోవచ్చు. కానీ నేను మొత్తం కలిపేసానండి. ఇలా వైట్ రైస్ అయితే కనిపించకుండా మొత్తం స్ప్రెడ్ అయ్యేదాకా కలుపుకోవాలండి. కలిపేసానండి. రూబాబ్ పులిహోర రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.